హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కేవలం విజయవాడ వాళ్ళ కోసమే. ఎందుకంటే ఇక్కడ ఫ్లూడెడ్ వెహికల్స్ చాలా ఉన్నాయి. వీటికి డయాగ్నోస్ చేయడానికి మనకైతే కాల్ వచ్చేసింది అనమాట. ఇక్కడ దాదాపు ఒక 50 కార్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్టెప్ బై స్టెప్ మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్ళాను. ట్రబుల్ ఒక దాంట్లో ఈసీఎం, ఒక దాంట్లో బీసీఎం, ఒక దాంట్లో ఫ్యూజ్ బాక్స్, ఎలక్ట్రానిక్ స్టీరింగ్ బ్లాక్, ప్లస్ ఒకదానికి ఈపీఎస్ మోడ్యూలు, ఒక దాంట్లో ఈసీఎం, ఒక దాంట్లో స్టీరింగ్ లాకు, అలా వేరే వేరే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వీటిలో మొత్తాన్ని చెక్ చేసి సైడ్ చేశాను, ప్యాకింగ్ చేశాను. ఈ వీడియో చేయడం ముఖ్య కారణం ఏంటంటే, ఎవరైతే మన మెకానిక్ బ్రదర్స్ లేదా టెక్నీషియన్స్ విజయవాడలో ఇబ్బంది పడుతున్నారో స్కానింగ్ కోసం లేదా వెహికల్ రిపేర్ కోసం, ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. వారికి ఏమన్నా డౌట్స్ వస్తే, ఏమన్నా ఇబ్బందులు తలెత్తే నా నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఒకసారి నాకు కాల్ చేయండి. ఎవరైనా వెహికల్ ఓనర్స్ ఏమైనా బాగా ఇబ్బంది పడుతుంటే, టయానికి బండి దొరక్క, రెడీ అవ్వక, ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ చేయండి, మన ఫ్రెండ్స్లో, మన గ్రూపుల్లో. నేనైతే త్వరగా రెస్పాన్స్ ఇస్తాను. ఇక్కడ చూశారు కదా, ఈసీఎం, బీసీఎం, ఈపీఎస్ రిపేర్లో ఈ మొత్తం రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఈ మొత్తం రిపేర్ చేసి నేను చూస్తాను. ఒకవేళ రిపేర్ అనేది లేకపోతే దానికనేది కంపల్సరీగా రీప్లేస్మెంట్ అనేది చేయిస్తాను విత్ గ్యారంటీతో. అలాగే మన మెకానిక్ బ్రదర్స్కి ఏమన్నా స్కానింగ్లో కానీ, బండి స్టార్టింగ్లో కానీ ఏమన్నా ట్రబుల్స్ వస్తుంటే ఒకసారి నేను కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ చూసారు కదా వెహికల్ ఎట్లా ఉందో. దీనికి ఏం లేదు, మొత్తం వైరింగ్ మొత్తం వాటర్లో మునిగిపోయింది కదా, మొత్తం పాడిపోయింది అనమాట. ఇది మొత్తం రిపేర్ చేస్తున్నాను. ఇది పూర్తి వీడియో సాధ్యమైనంత కూడా నేను పెట్టేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మన విజయవాడ వాళ్ళ పీపుల్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళలో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.